చేసినారట. నాడు రెచ్చగొట్టిర్రు, నేడు వసూలు చేస్తున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ పైన క్షమాపణ చెప్పాలంటూ హరీష్ రావు. ఇక కడియం 100 కోట్లకు అమ్ముడుపోయిందట. కడియం ఏకంగా 100 కోట్లకు అమ్ముడుపోయిందట. శ్రీహరి రాజకీయ సమాధి చేయాలి, శ్రీహరిని రాజకీయ సమాధి చేయాలని చెప్తున్నటువంటి అంశం. రాజకీయ స్వార్థపరుడు. ఇక కేసీఆర్ను నమ్మక ద్రోహం చేసిండు. పదవి కోసం బీజేపీలోని చేరతాడు. తొందరలోనే రేవంత్కు వెన్నుపోటు. ఇక తెలంగాణ భవన్లో తాటికొండ రాజయ్య చెప్తున్నటువంటి అంశం. కడియం 100 కోట్లకు అమ్ముడుపోయిందట. 100 కోట్లకు. ఈయన రేవంత్ రెడ్డి కూడా వెన్నుపోటు పొడవడానికి వెనకాడట. త్వరలోనే బీజేపీలో కూడా చేరే అవకాశం ఉంది కడియం. ఎవరు? కడియం. ఇక తాటికొండ రాజయ్య చెప్తున్నటువంటి మాటలు ఇవి. మొత్తానికి నాడు రెచ్చగొట్టిరు, నేడు వసూలు చేస్తున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ పైన క్షమాపణ చెప్పాలి. నాడు ప్రజల్ని రెచ్చగొట్టి మొత్తానికి ఉచితమన్నారు. నేడు 25% డిస్కౌంట్ అన్నారు. బట్టి, ఉత్తమ్, సీతక్క, కోదండరాం ఎక్కడ పోయిర్రు? కాంగ్రెస్లో రేవంత్ మిస్కౌంట్గా మిగిలిపోతారు. ఎస్ఎల్బీసీపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి ఉత్తమ్. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్లు ఖర్చు పెట్టాం. కార్మికుల కుటుంబాల గురించి మా ఆవేదన. మీడియాతో చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మార్చి 4 వాయిదా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో మార్చి 4వ తారీఖు వాయిదా పడిందట. ఇక 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి